వాలంటీర్ల విషయంలో వైసీపీ వైఖరి ఏంటి, వైసీపీ ఆడుతున్న డ్రామా ఏంటి, అసలు ఈ వాలంటీర్ అనే ఒక కాన్సెప్ట్ సృష్టించిన దాని వెనుక తొలినాటి నుంచి జరుగుతున్న కుట్ర ఏంటి, 95% మన వాళ్లకే ఇచ్చాం టికెట్లని వైసీపీలో విజయసాయి రెడ్డి అనౌన్స్ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలన్నిటికీ అసలు రంగు ఇప్పుడు బయటపడతా ఉంది. వాలంటీర్లతో ఎన్నికలకు సంబంధించిన విధులు చేయనివద్దు, వాలంటీర్లతో ఎలక్షన్ కోడ్ అయిపోయేంత వరకు ఎలాంటి పథకాలు వాళ్ళ ద్వారా అమలు చేయొద్దు, పెన్షన్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో ఇవ్వండి, వాలంటీర్లతో ఇవ్వడానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ చెప్పిన దగ్గర నుంచి ఇక మన ఆటలు సాగవని మొత్తం 100ల కొద్ది వాలంటీర్లతో రాజీనామాలు చేయించేస్తున్నారు. 100ల కొద్ది వాలంటీర్లతో 300 మంది 400 మంది ఒక్కొక్క జిల్లాలో, ఇవాళ అక్కడక్కడ 900 మంది మొత్తం అందరూ కలిసి చేశారంట. చేయిస్తున్నది ఎవరు అంటే వైసీపీ నాయకులే పిలిచి చేయిస్తున్నారు. చేయించి మీకు 10,000 ఇస్తాము, ఈ 2 నెలలు 20,000 ఇస్తాం, 30,000 ఇస్తామని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి అలాగే అసైన్ చేసిన 50 కుటుంబాలకు సంబంధించిన డేటా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వీళ్ళను ఉపయోగించుకొని ఎలక్షన్స్లో అక్రమాలు చేయాలి అనేది అసలు వ్యూహం. వైసీపీకి పార్టీ యంత్రాంగం లేదా, ఎమ్మెల్యే అభ్యర్థులు వాలంటీర్లు లేకుండా గెలవలేరా, పనిచేసుకోలేరా, లేకపోతే ఇప్పటి వరకు ఉన్న సోకాల్ మినిస్టర్లు, సోకాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళు పనిచేసుకోలేరా పార్టీకి? అలాగే ప్రభుత్వానికి పెన్షన్లు ఇవ్వడానికి, అవ్వలకి తాతలకి అక్కలకి చెల్లెమ్మలకి పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వ ఉద్యోగులు లేరా? వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఇవ్వలేరా? మహా అయితే ఒక్కొక్క ఉద్యోగికి 50 పెన్షన్లు ఉంటాయి, నెలకొకసారి ఇచ్చేది. 50 పెన్షన్లు 1-2 డేస్లో ఇచ్చేయలేరా? 1వ తారీఖు 2వ తారీఖులో వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆపేయాలా? తెలుగుదేశం ఆపించింది లేకపోతే ఇంకొకరు ఆపిచ్చారు అనే మొసలి కన్నీళ్లు కార్చాలా? అది ఆపింది ఎలక్షన్ కమిషన్. ఈ అసలు ప్రభుత్వ ఖజానాలో ఇప్పుడు ఎన్ని డబ్బులు ఉన్నాయో, పెన్షన్లకు ఇవ్వాల్సిన 1600 కోట్లు ఉన్నాయో లేవో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా? డబ్బులున్నాయా ప్రభుత్వం దగ్గర? డబ్బులు లేక ఏదో ఏ వంక అంటే ఏ వంక అన్నట్టుగా ఈ వంకలు చూపించుకునే కార్యక్రమాలు ఒకటి. వాలంటీర్లని చాలా అక్రమంగా ఇలాగా వాడుకుంటూ వాళ్ళు రాజీనామా, వాళ్ళతో ఎలాగో వీళ్ళు ఎన్నికల విధులకు పనికిరారు ఇక, కానీ వాళ్ళ దగ్గర కావాల్సినంత సరంజామా ఉంది, ఏ కుటుంబం ఏంటి అనే సరంజామా అంత ఉంది కదా, అందుకని వీళ్ళని ఉపయోగించుకుని వాడు కార్యకర్తలుగా వాడుకునే ప్రయత్నం. సో అసలు ఆనాడు చెప్పింది ఈనాడు నిజమవుతుంది అనమాట. విజయసాయి రెడ్డి ఫస్ట్ రోజు చెప్పాడు, ఇప్పుడు నిజమవుతుంది అది. సో ఈ డ్రామా అంతటినీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. వాలంటీర్లు ఇప్పుడు రాజీనామా చేస్తే ఇన్నాళ్ళు నెలకు 5,000 చొప్పున వాళ్ళు తీసుకున్నది ఎవడబ్బ తాత సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. అది ప్రజలకు సేవ చేస్తున్నారని 5,000 ఇచ్చారు. ఇప్పుడు రాజీనామా చేస్తున్నారు, మేము వైసీపీకి పనిచేస్తూ ఉన్నారు. రాజీనామా చేసేసాను ఇంట్లో కూర్చున్నారంటే కాదు, వైసీపీ కార్యకర్తలుగా అభ్యర్థుల తరఫున తిరుగుతున్నారు. అలాంటప్పుడు ఈ 58 నెలలు వాళ్ళు ప్రజల దగ్గర తీసుకున్న డబ్బుని ఎందుకు రికవరీ చేయకూడదు? వాళ్ళు ఒక పార్టీ కోసం పనిచేస్తున్నారు కాబట్టి. సో ఇలాంటి చర్చ కూడా ఉత్పన్నమవుతుంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముఖ చిత్రం ఎలా ఉంది? మనకి పైకి కనపడుతున్న ఒక వాతావరణం ఒకటైతే కింద నేల మీద ఉన్న వాతావరణం కూడా అలాగే ఉందా, లేక ఇంకేమైనా డిఫరెంట్గా ఉందా? ఏం జరుగుతోంది అసలు? జగన్మోహన్ రెడ్డి ఊదరగొడుతున్న ఈ పథకాలు పట్ల ప్రజలు ఎలాంటి ఒపీనియన్స్ వ్యక్తం చేస్తున్నారు? నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని ఆయన పదే చెప్పుకునే ఆ వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆ వర్గాల ప్రజల రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? మొత్తంగా గ్రౌండ్ ఎలా రెస్పాండ్ అవుతోంది, ఎలా రియాక్ట్ అవుతోంది? ఓవరాల్గా స్టేట్లో కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అండ్ వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? తెలుగుదేశం పార్టీలో చేరక ముందు ఒక సామాజిక ఉద్యమకారుడుగా, దళిత ఉద్యమకారుడుగా, మేధావిగా అండ్ రాజకీయ విశ్లేషకుడుగా, ఆర్థిక రంగ విశ్లేషకుడుగా
డిఫరెంట్ దీంట్లో ఒకంత మేధావితనంతో అప్పుడప్పుడు ఆవేశపడుతూ సరే ఉంటాయి సమస్యలను చూసినప్పుడు కొంత బాధ ఇటువంటి కలిగినప్పుడు ఇవి వేరుగా ఉంటాయి సమ్టైమ్స్. ఎనీవే అట్లా డిబేట్స్లో విస్తృతంగా పాల్గొన్న కొలికిపూడి శ్రీనివాసరావు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత 2-3 సార్లే డిబేట్స్లో పాల్గొన్నారు. ఇక తెలుగుదేశం అభ్యర్థిగా తిరువూరు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పూర్తిగా క్యాంపెయిన్కే టైం కేటాయిస్తూ అక్కడే ఎక్కువ గడుపుతున్నారు. ఎట్లాగైనా గెలవాలి అనే ఒక తపన ఉంటుంది కదా, అందులో భాగంగా ఆయన దాంట్లో నిమగ్నమైపోయారు. సో ఆఫ్టర్ లాంగ్ టైం స్టూడియోకి వచ్చారు. సో వారితో మాట్లాడదాం. చాలా విషయాలు ఉన్నాయి, ఈ వాలంటీర్లది కూడా మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు నమస్తే అండ్ స్వాగతం. నమస్తే అండి. పార్టీలో చేరినాక 2-3 డిబేట్లకే వచ్చారు, మీరు ఎక్కువ రాలా. ఎందుకంటే పార్టీ నాయకులు చాలామంది అయిపోయారు కాబట్టి అందులో మీరు కూడా ఒకళ్ళు అయిపోయారు ఇప్పుడు. సో అభ్యర్థిగా ఫస్ట్ టైం వచ్చారు కదా. అవునండి. చాలా తిరుగుతున్నారు, గ్రౌండ్లో బాగా డీప్గా వెళ్ళిపోతున్నారు, జనంలోకి వెళ్ళడం కూడా గ్రాస్ రూట్లోకి వెళ్తున్నారు కదా. అంటే జనంలోకి వెళ్ళకపోతే సమస్యలు తెలియవు కదండి. తెలియవు, వాస్తవం. అంటే అంత ముందు కూడా మనకు తెలుసు, కానీ ఇప్పుడు మీకు ఇంకా చాలా ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. వాళ్ళ ప్రతి డోర్ని మీరు నాక్ చేస్తారు కాబట్టి. సో అవి చెప్పే ముందు ఈ అనుభవం ఎలా ఉంది? వాస్తవానికి ఎవరైనా సరే, నేనైనా ఇంకెవరైనా సరే, క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలనుకుంటే ప్రజలతో ఉంటేనే, ప్రజల్లో తిరిగితేనే సమస్యలు అర్థమవుతాయండి. సమస్యలు అర్థం చేసుకున్నప్పుడే ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక నాయకుడిగా ఎదగాలంటే ముందు జనం ఏంటి, జనం యొక్క అవసరాలు ఏంటి, జనం యొక్క సమస్యలు ఏంటి, అవసరాలు ఏంటి, సమస్యలు ఏంటి, ఈ రెండు తెలుసుకొని అవసరాలని ఎలా తీర్చాలి, సమస్యల్ని ఎలా పరిష్కరించాలి. అధికారం లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది, అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు ప్రజల సమస్యల్ని, ప్రజల్ని కలిసి వాళ్ళ ద్వారానే ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో, ఇప్పుడు పేదరికం గురించి మనం ఈ స్టూడియోలో కూర్చొని గంటలు మాట్లాడుకోవచ్చు. ఒక పూరి గుడిసెలోకి వెళ్ళి ఆ కుటుంబం పరిస్థితి చూసినప్పుడు కలిగే ఆ అవగాహన వేరు. కాబట్టి నేను గత 5 సంవత్సరాలు కూడా నేను తిరిగినంతగా అమరావతి ఉద్యమంలో ఎవరు తిరగలేదండి. నేను కలిసినంతమంది రైతుల్ని కానీ సాధారణ ప్రజల్ని కానీ ఎవరు కలవలేదు. తర్వాత నిరంతరం జనంలో ఉండటం ద్వారా, వాళ్ళ ఆలోచనల్ని, మనోభావాల్ని అర్థం చేసుకోవటం ద్వారా, నేనేమన్నా మాట్లాడాను అంటే జనం నుంచి తెలుసుకున్నది, చూసింది, దాన్ని నాకున్న ఐడియాలజీతో మిక్స్ చేసి మాట్లాడింది. కాబట్టి ఇప్పుడు నేను 40-45 రోజులుగా తిరువూరులో తిరుగుతున్నప్పుడు, తిరువూరు నియోజకవర్గం కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతంలో ఉండటం వల్ల వ్యవసాయ రంగం వెనుకబడి ఉంది, పారిశ్రామిక రంగం అభివృద్ధి జరగలేదు. ఈ 2 కారణాల వల్ల ఏమైందంటే ఆ వెనుకబాటుతనం అలా కొనసాగింది. పేదరికం, నిరుద్యోగం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య ఒక భారీ ప్రయత్నం చేసి గోదావరి నుంచి సాగునీరు తీసుకురద్దామని, ఒకటి చింతలపూడి ఎత్తిపోతల పథకం, ఇంకొకటి పెట్లవాణిగూడెం ఎత్తిపోతల పథకం, అలాగే తాగునీరు కోసం కృష్ణా నుంచి నీళ్లు, ఈ 2 పథకాలు ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఆపేసింది. కాబట్టి ఫస్ట్ రౌండ్లో నాకు అర్థమైంది ఏంటంటే నియోజకవర్గం యొక్క వెనుకబాటుతనం, నియోజకవర్గం యొక్క ఆర్థిక సామాజిక స్వభావం, తర్వాత నాకున్న 4 మండలాల్లోనూ, అలానే తిరువూరు టౌన్లోనూ తీవ్రమైన నీటి సమస్య, అలాగనే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేని పరిస్థితి. ఇదంతా గమనించిన తర్వాత ఏమనిపించిందంటే, నాలాంటి వాడు తక్కువ సమస్యలు ఉన్న ప్రాంతంలో పనిచేయటం కన్నా ఎక్కువ వెనుకబాటుతనం, నాలాంటి వాడు అవసరం ఎక్కడుందంటే ప్రజలు ఎక్కువ
సమస్యలు ఎదుర్కొన్న చోట నాలాంటి వాడు అవసరం ఉంటుందండి. అన్నీ బాగున్న చోట నాలాంటి వాడు అవసరం లేదు. ఇక్కడ నేనేమంటానంటే మీదొక భావజాలం ఎలాంటిదంటే కొత్త పోరాటత్వం, ఉద్యమ ఇది నేపథ్యం, తర్వాత పేదలు, అణగారిన వర్గాలు, దళిత భావజాలం, అంబేద్కర్ భావజాలం, ఇవన్నీ మీ భావజాలం. అఫ్ కోర్స్ మీకు నేను అనుకుంటా తెలుగుదేశం సూటబుల్ ప్లాట్ఫామే. ఎందుకు అని అంటే ఆ టీడీపీ కూడా మొదటి నుంచి సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్ళు అనే స్లోగన్తో వచ్చిన పార్టీ. దాని తగ్గట్టు టీడీపీ అంటేనే బలహీన వర్గాల పార్టీ, రైట్? సో అది కూడా మీకు కలిసి వచ్చే అంశమే. అయితే ఎంతైనా అది ఒక రాజకీయ భావజాలం, మీది రాజకీయ భావజాలం కాదు చేరి ఇప్పుడు వెళ్ళేంత వరకు. సో ఈ రెండు మిక్స్ అయిన తర్వాత ఎలా అనిపిస్తోంది? ఒకటండి, నాయకుడిగా ఎదగాలంటే పరిస్థితులను అర్థం చేసుకొని కొంత పరిస్థితులకు తగ్గట్టు ఎట్ ద సేమ్ టైము న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడ్డప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. సో మొన్నటి వరకు ఒక ఉద్యమకారుడిగా నాకున్న ఇమేజ్ ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో ప్రజల్లో కలిసి పనిచేసేటప్పుడు ఎదురయ్యే అనుభవాలు, ఏ పాత్రలోనైనా ఇప్పుడు అమరావతి ఉద్యమంలో డిమాండ్ ఏంటి? అమరావతి నిర్మాణం జరగాలి, అభివృద్ధి జరగాలి. ఈరోజు తిరువూరు అభ్యర్థిగా, రేపొద్దున్న తిరువూరు ప్రజాప్రతినిధిగా నేను చేయాల్సిన పని ఏంటి? తిరువూరు అభివృద్ధి, తిరువూరు ప్రజల సమస్యలు పరిష్కరించడం. కాబట్టి అల్టిమేట్గా ఒక నాయకుడి పాత్ర, ఒక రాజకీయ పార్టీ పాత్ర ఏంటంటే ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగాలి. ఆ పెరగటానికి ఇప్పుడు మీరు అన్నారు తెలుగుదేశం సూటబుల్ మీ ఐడియాలజీకి అని. వాస్తవానికి 1983లో మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే అప్పటి వరకు లేని అనేక బలహీన వర్గాలకి రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు వచ్చి చాలామంది బీసీ నాయకులు, దళిత నాయకులు, కొత్త తరం వచ్చింది. అది ఇప్పటికీ కూడా నేను రోజు గ్రామాల్లో తిరిగేటప్పుడు చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పక్కన ఎవరుంటారు అంటే ఒక యనమల రామకృష్ణుడు ఉంటాడు, ఒక అచ్చెన్నాయుడు గారు ఉంటారు, బీసీ నాయకులు ఉంటారు, లేదా ఒక నక్క ఆనందబాబు గారు ఉంటారు, వర్ల రామయ్య గారు ఉంటారు, ఎస్సీలు బీసీలు ఉంటారు. లోకేష్ గారి పక్కన ఎవరు ఉంటారు అంటే బీద రవిచంద్ర యాదవ్ ఉంటారు, కొల్లు రవీంద్ర ఉంటారు, రామ్మోహన్ నాయుడు, ఇలా లేదా ఎంఎస్ రాజు, రామ్మోహన్ నాయుడు, ఎస్సీలు బీసీలు ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఎవరు ఉంటారు అంటే ఒక సుబ్బారెడ్డి గారు, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఒక విజయసాయి రెడ్డి గారు, వీళ్ళు ఉంటారని చెప్తాం. కాబట్టి ఈ సామాజిక కూర్పుని తెలుగుదేశం పార్టీ జనానికి చెప్పటంలో ఇంకా కొంత వెనకబడి ఉందనేది నా అవగాహన. తెలుగుదేశం పార్టీ నాయకులు తరచుగా చెప్తారు బాలయోగిని స్పీకర్ చేశారు, ప్రతిభా భారతి గారిని స్పీకర్ చేశారు అని. వాస్తవానికి ఆ రోజు బాలయోగి గారిని స్పీకర్ చేయటం అన్నా, లేదా ప్రతిభా భారతి గారిని అసెంబ్లీలో స్పీకర్ చేయటం అన్నా ఇది ఒక సామాజిక రాజకీయ విప్లవం. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను బీసీని స్పీకర్ చేశానని చెప్తున్నారు. 30 ఏళ్ల క్రితమే తెలుగుదేశం పార్టీ చేసింది ఆ పని. కాబట్టి ఇప్పుడు కానీ పదే ఏ పార్టీ అయినా, అది బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, లేకపోతే వైసీపీ కావచ్చు, ఇంకో కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా మేము పలానా ఎస్సీని చేసాం, మేము బీసీని చేసాం, మేము ఆ మైనార్టీని చేసాం అలా చెప్పడం అవమానించడం కాదా? అంటే మిమ్మల్ని అవడలేదు, అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి. ఆ బీజేపీ వాళ్ళు అంటారు మేము ఒక ఎస్టీ దళిత గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసాం. ఏంటి చేశారు? అందులో ఉన్న ఒక పాయింట్ ఏంటంటే అసలు ఆ వర్గాల్ని కనీసం మనుషులుగా చూడటానికి కూడా నిరాకరించబడిన ఒక సమాజంలో వాళ్ళని తీసుకెళ్లి కుర్చీ మీద కూర్చోబెట్టడం అనేది అదొక సామాజిక రాజకీయ విప్లవం. అలాంటప్పుడు చేశారు, ప్రజలు గుర్తించారు. కానీ పదే చెప్పుకోవడం అనేది ఏంటంటే ఇప్పుడు రాజకీయాలండి. అల్టిమేట్ గా ఏం కావాలి? ఓట్లు కావాలి. మరి ఆ ఓట్లు ఆయా వర్గాల ప్రజలకి ప్రాతినిధ్యం ఇవ్వటం అంటే ఇచ్చిన వాళ్ళు చెప్పుకోవచ్చు, చెప్పుకోవచ్చు. అయితే అందులో ఉన్న అసలు విషయం ఏంటంటే కేవలం పదవే ఇచ్చారా, అధికారం కూడా ఇచ్చారా? ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కాపు కార్పొరేషన్ వీళ్ళందరికీ వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. అంటే కార్పొరేషన్ ఆర్థికంగా సహాయం చేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్లు పెట్టారు కానీ ఒక పైసా ఇవ్వలేదు కదా, ఆఫీస్ కూడా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆకేశారు, అన్నం పెట్టలేదు.
చంద్రబాబు నాయుడు గారు ఆకేశారు, అన్నం పెట్టారు, అన్ని ఐటమ్స్ పెట్టారు, తినేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు, ఆకేసి వాడి దగ్గరికి వెళ్ళిపోయారు. కాబట్టి చేసినప్పుడు చెప్పుకోవాలి, చెప్పుకోకపోవటం వల్లే ఈరోజు రాజకీయంగా కొంత నష్టం జరిగింది అనేది నా అభిప్రాయం. ఇంకో విషయం, ఇప్పుడు నేను గ్రామాల్లో తిరిగేటప్పుడు ఆ రోడ్డు ఎవరు వేశారంటే టీడీపీ, లేదా అక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం ఇల్లు ఎవరు ఇచ్చారంటే టీడీపీ. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా ఎక్కడ ఇల్లు కట్టలేదు కదండి. స్థలాల పేరుతో మోసం చేశారు. ముందు సెంటు స్థలం అన్నారు, తర్వాత ప్రభుత్వం కట్టిద్దన్నారు, తర్వాత మీరే కట్టుకోవాలన్నారు. మీరు కట్టుకోకపోతే సెంటు స్థలం కూడా వెనక్కి తీసుకుంటామన్నారు. ఈ బ్లాక్ మెయిలింగ్ లో మహిళలు మానసికంగా ఎంత నలిగిపోయారో చాలా మంది నాకేం చెప్పారంటే ఆ స్థలం కూడా మాకు వద్దని వదిలేసామండి అన్నారు. అంటే అంతే కదా, ఇప్పుడు ఒక పేద కుటుంబానికి స్థలం ఇచ్చారండి, అదే స్థలం ఇచ్చారు, ఇల్లు కట్టబోతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇల్లు కూడా కట్టిస్తున్నాం, 30 లక్షలు ఇల్లు కట్టిస్తున్నాం అన్నారు. 30 లక్షలు కాదు, 1 లక్ష కూడా కట్టించలేదు కదా. తర్వాత ఏమన్నారు? మీరే కట్టుకోవాలన్నారు. తర్వాత వాలంటీర్లను పంపించి ఏం చేశారు? మీరు కట్టుకోకపోతే స్థలం లాగేసుకుంటారన్నారు. అప్పులు చేసి చాలా మంది పునాదులు వేశారు. ఇది అమరావతిలో కూడా జరిగింది కదా. కాబట్టి ఇప్పుడు గ్రామాల్లో మౌలిక వసతులు లేక మీరు రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్ళండి. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అతిపెద్ద వైఫల్యం ఏంటంటే అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. దట్ ఈస్ నోన్ ఫ్యాక్ట్. అది లేనప్పుడు ఏమైందంటే అభివృద్ధి, ఇప్పుడు రోడ్లు లేవండి, లేకపోతే అనేక మౌలిక సమస్యలు గ్రామాల్లో ఉన్నాయి. పంచాయతీరాజ్కి ₹1 మిగిల్చలేదు కదా. అలాంటప్పుడు అభివృద్ధి లేనప్పుడు ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల్లో సరైన రోడ్లు లేనప్పుడు, లైట్లు లేనప్పుడు ఆ చీకట్లో ఎంత దుర్భర జీవితం. నేను అదే అంటున్నా శ్రీనివాసరావు గారు, అభివృద్ధి లేదు, అది జగన్ ఎరిగిన సత్యం, జగన్ ఎరిగిన సత్యం కూడా. జగన్ కూడా తెలిసి అభివృద్ధి మనం గాలికి వదిలేసామని, రైట్? అందుకే ఆయన అనిసే పథకాలని ఓదలు కొట్టేస్తున్నాడు. ఈ పథకాల ప్రభావం ఎలా ఉంది గ్రౌండ్ లో? ఓకే, పథకాల గురించి కూడా మనం ఇక్కడ కూర్చొని ఏమనుకుంటున్నాం, లేకపోతే వైసీపీ వాళ్ళు ఏమంటారు? అమ్మఒడి ఇచ్చామంటారు. అమ్మఒడి ఏంటంటే మొదటి సంవత్సరం వాళ్ళు ఇచ్చిన వాళ్ళందరికీ 2వ సంవత్సరం ఇవ్వలేదు. అంటే మొదటి సంవత్సరం ఇచ్చిన వాళ్ళలో చాలా మందిని 2వ సంవత్సరం కట్ చేశారు. ఇల్లు ఎక్కువ ఉందనో, కరెంటు బిల్లు, బైక్ ఉందనో, ఏదో కానని చెప్పి కొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడనో కట్ చేశారు. 2వ సంవత్సరం ఇచ్చిన చాలా మందికి 3వ సంవత్సరం కట్ చేశారు. అంటే మొదటి సంవత్సరం ఇచ్చిన వాళ్ళని 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం కొద్దిగా కట్ చేసుకుంటూ వచ్చారు. అంటే పథకం ఉంది కానీ అందరికీ ఇవ్వలేదు. ఇదే సూత్రం అన్ని పథకాలకు వర్తింపజేశారు. ఈరోజు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు, పెన్షన్లు తీసేసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అమ్మఒడి ఇస్తున్నామని చెప్తున్నారు, అమ్మఒడి అర్హత ఉండి తీసేసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఏం లేదండి, మొన్న ఎన్నికలకు ముందు తెలంగాణలో కేసీఆర్ ఏం చేశారు? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కదా. ఇచ్చి రాజకీయంగా దారుణమైన దెబ్బతిన్నారు. దళిత బంధు కూడా అంతే. ఏ పొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని పథకాలే ముంచబోతున్నాయి. కారణం ఏంటంటే అన్ని పథకాల్లోనూ మోసమే. ఇప్పుడు మీరు తిరుగుతుంటే ప్రచారంలో మాకు పథకం రాలేదు, లేదా మాకు ఇచ్చి కట్ చేశారు, మాకు అర్హత ఉన్నా ఇవ్వలేదు, ఈ వెర్షన్ ఎక్కువ వినబడుతుందా? మొదట తెలుగుదేశం అనుకున్న వాళ్ళందరినీ కట్ చేశారండి. అవునా? తెలుగుదేశం పార్టీ చూడడం, మతం చూడడం, కులం చూడడం అన్నాడుగా. జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి అబద్ధాలు తప్ప నిజాలు ఎప్పుడు రావండి. అబద్ధాలు తప్ప నిజాలు ఎప్పుడు రావు. ప్రతిపక్ష పార్టీలు అనుకున్న వాళ్ళందరినీ లేపేశారా? తెలుగుదేశం అనుకున్న వాళ్ళందరినీ, అంటే ఇప్పటికీ కొంత ఉండొచ్చు. అంటే ఏమైందంటే ఈసారి ఇంతమందిని తగ్గించాలి అని టార్గెట్ పెట్టుకున్నారు, ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని. ఎవరిని తగ్గించాలన్నప్పుడు ఫస్ట్ ఆ ఊళ్ళో ఒక 100 మంది తెలుగుదేశం సానుభూతి పరులకో మద్దతుదారులకో పెన్షన్ వస్తుంది అనుకోండి, ఆ 100 మందిలో వాళ్ళ టార్గెట్ 50 అనుకోండి, ఆ 50 తెలుగుదేశం వాళ్ళు తీసేశారు. వైసీపీ వాళ్ళు జోలికి వెళ్ళలేదు. నాకు చాలా మంది వాలంటీర్స్ చెప్పేది ఏంటంటే, వాలంటీర్స్ గురించి ఒక మాట చెప్పాలండి. మొదటలో వాలంటీర్స్ ని నియమించినప్పుడు వైసీపీ వాళ్ళని తీసుకున్నారు. చాలా మంది వాలంటీర్స్ వేరే ఉద్యోగం రావటం వల్ల లేదా దీని మీద అసంతృప్తితో ఈ ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోయారు. వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వెంటనే మళ్ళీ రిక్రూట్ చేసినప్పుడు ఎవరు దొరికితే వాళ్ళతో రిక్రూట్ చేశారు. కాబట్టి ఇప్పుడు వాలంటీర్స్ లో కొంతమంది ఇతర పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళకి ఒక టార్గెట్ ఇస్తారు, ఇంతమందిని తీసేయాలి అని. అంతమంది తీసేటప్పుడు వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే, వాళ్ళకి చెప్పేది ఏంటంటే
వైసీపీ కార్యకర్తల నుంచండి, మిగతా వాళ్ళని తీసేయండి. అంటే పథకాలకి లబ్ధిదారుల్ని సెలెక్ట్ చేయడంలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వైసీపీ కార్యకర్తలు, లబ్ధిదారులు వైసీపీ వాళ్ళే ఉండాలి. ఫస్ట్ పాయింట్ వాలంటీర్లు వైసీపీ వాళ్ళే ఉండాలి. కాబట్టి ఏమైందంటే ఈరోజు ప్రతి పథకానికి సంబంధించి బాధితులు ఉన్నారు. అంటే ఇందులో బాధితులు అంటే ఇప్పుడు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఉంది. తెలుగుదేశం ప్రారంభించి చాలా మందిని విదేశాలకు పంపించింది, 4,000 మందిని. వాళ్ళు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశారు. ఇక ప్రభుత్వం మారింది, పథకం ఆపేశారు. అక్కడున్న పిల్లల చదువు కంప్లీట్ చేయడానికి ఇక్కడున్న తల్లిదండ్రులు ఇల్లు వాకిలు అమ్ముకున్నారు. అవును, ఎందుకంటే అది లక్షల్లో ఉన్న అనంతపురంలో అయితే తల్లి ఒక ఆమె బైక్ వేసుకొని కదిరి నుంచి తాడేపల్లి వచ్చింది. తాడేపల్లి వచ్చింది. ఇట్లా ఆ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఈ పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు పిల్లల్ని అక్కడ కంటిన్యూ చేయడానికేమో ఇక్కడ ఇల్లు వాకిలు అమ్ముకున్నారు. లేని వాళ్ళు పిల్లల్ని వెనక్కి తీసుకొచ్చారు, ఆ పిల్లల చదువు ఆగిపోయింది. కాబట్టి ఈ పథకాలకు సంబంధించి ప్రతిపక్షాలు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, లేదా జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నారంటే, ఈ లబ్ధిదారులంతా నా ఓటర్లు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి ఈ వాలంటీర్లని లేదా పోలీసుల్ని ఇట్లాంటి ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా లబ్ధిదారుల్ని వాళ్ళ ఓటు వాళ్ళకి ఏమిస్తే ఈ లబ్ధిదారుల్లో మెజారిటీ జగన్కి వ్యతిరేకంగా ఓటేస్తారు. అంటే ఏమిస్తే అంటే ఇంకా డౌట్ ఉంది మీకు? ఏమిస్తే అంటే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిందండి. ఇప్పటికి కూడా చాలా మంది అధికారులు, ఇప్పుడు మా తిరువూరు నియోజకవర్గంలో విసన్నపేట మండలంలో ఒక ఎంఆర్ఓ ఉంది. ఆమెకి నేను ఈ 4-5 రోజులు చూసిన తర్వాత వైసీపీ కండువా కప్పుదాం అనుకుంటున్నాను. పర్మిషన్లు తీసుకున్నా కూడా ఇప్పుడు ఆర్డీఓ పర్మిషన్ ఇస్తారని ప్రచారానికి, ఆర్డీఓ ఇచ్చిన లెటర్ తీసుకొచ్చి ఆమెకు చూపిస్తేనే ఇస్తారంట. అంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ వర్క్ జరుగుతుంది, వాట్సాప్ లో పెట్టొచ్చు, జరుగుతుంది, మెయిల్ కొట్టొచ్చు. కాబట్టి ఇప్పుడు కూడా చాలా మంది అధికారులు ఇంకా అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళ విషయాలు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ, కేంద్ర ఎన్నికల సంఘం కానీ సీరియస్ గా యాక్షన్ తీసుకోకపోతే ప్రజలు తిరగబడతారండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి జనభూమి కమిటీలు కూడా కొంత కారణం అని అప్పట్లో పెద్ద ఇదే జరిగింది చర్చ. 2019లో ఓడిపోవటానికి కారణం జనభూమి కమిటీలు గ్రామాల్లో అన్నిట్లో ఏలు పెట్టేవాళ్ళు కదా. సరే, అందులో కొంత వాస్తవం కూడా ఉంది, అందులో డౌట్ లేదు. కానీ ఇప్పుడు వాలంటీర్లే సర్వం కదా, కళ్ళు ముక్కు చెవులు అన్నీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీకి అన్నిటికీ వాలంటీర్లే. మధ్యలో ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేరు, ఎంపీలు లేరు, ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులు కూడా లేరు. అంతా ధనుష్ టు పెదరాయుడు, పెదరాయుడు టు ధనుష్, వాలంటీర్ టు జగన్, జగన్ టు వాలంటీర్. సో ఈ వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ఎన్నికల కమిషన్ పుణ్యమాని డిస్టర్బ్ అయింది, చల్లా చెదిరైంది. ఈ చల్లా చెదిరవుతున్న వాలంటీర్లందరినీ ఎటు పోకుండా వైసీపీ వాళ్ళు తీసేసుకుంటున్నారు. మేము నెలకు 10,000 ఇస్తాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర విలువైన డేటా ఉంది, కుటుంబాల సమాచారం ఉంది కదా. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏముందండి వాళ్ళ దగ్గర విలువైన డేటా, ఏమని చెప్పండి. ఇప్పుడు ఏముంది, ఇల్లు ఉంది, ఆ ఇంట్లో పలానా కుటుంబం ఉంటారు, వాళ్ళ ఇంట్లో 4-5 ఉన్నారు, ఆ కుటుంబం టీడీపీ సింపథైజర్స్, లేకపోతే అందులో మగాళ్ళు టీడీపీ, ఆడాళ్ళు వైసీపీ, లేదా ఆడాళ్ళు టీడీపీ, ఏదో ఉంటుంది. ఇప్పుడు తిరువూరు నియోజకవర్గంలో 234 బూతులు ఉన్నాయండి. ఈ 234 బూతుల్లో వైసీపీ ఓట్లెన్ని, టీడీపీ ఓట్లెన్ని, మిగతా వాళ్ళ ఓట్లెన్ని, నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. ఇట్లా ప్రతి నియోజకవర్గంలో అందరి దగ్గర ఉన్నాయి. అంటే వాలంటీర్స్ గురించి, వాళ్ళ దగ్గర ఉన్న డేటా గురించి ఎవరు భయపడాల్సిన పని లేదు. వాళ్ళ దగ్గర ఏమి రహస్యాలు ఏమి లేవండి. ఇప్పుడు ఏ పల్లెకి వెళ్ళండి సార్, ఏ ఊరైనా వెళ్ళండి, ఆ ఊర్లో ఉన్న వైసీపీ నాయకుడిని పిలవండి, లేదా టీడీపీ నాయకుడిని పిలవండి, లేదా జనసేన నాయకుడిని పిలవండి, వాళ్ళని అడిగితే చెప్తారు కదా ఈ వార్డులో ఏ పార్టీ వాళ్ళు ఎవరు అని. ఇందులో రహస్యం ఏమి లేదు. కాకపోతే ఈ వాలంటీర్లు చేయగలిగిన ఒకే ఒక పని ఏంటంటే, కొంతమంది ఎవరైతే కాస్త భయపడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇటు ఓటేయకపోతే మీ పథకాలు పోతాయి, పథకాలు పేరు చెప్పి భయపెట్టడానికి తప్ప వాలంటీర్స్ వల్ల ఓట్ల మార్పు జరగదు. అలా ఎవరన్నా భయపెడతారు, భయపెట్టిన వాళ్ళు భయపడ్డారు అనుకోండి, అలాంటి భయపడే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రోజు ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి, ప్రతి ఓటర్కి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చి బూత్ దగ్గరికి తీసుకొచ్చి ఓటేయించుకోవాల్సిన బాధ్యత అభ్యర్థిదండి. అభ్యర్థి ఆ ధైర్యం ఇవ్వాలి. ఇదే సందర్భం ఇంకోటి విషయం కూడా చెప్తున్నాను.
ఈ రోజు రేపు వాలంటీర్లతో సంబంధం లేకుండా పెన్షన్ పంపిణీ జరిగింది కదా. నేను ఎన్డీఏ నాయకులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఈ 2 రోజులు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి పెన్షన్ ఇప్పించి ఆ కార్యక్రమం పూర్తి చేయమని నేను చెప్తున్నాను. అసలు ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఒక్కొక్క గ్రామంలో 10 నుంచి 15 మంది 11 మంది ఉన్నారు కదా. 11 మంది ఉన్నారు. ఆ 11 మందికి అప్పచెబితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయండి? 50 పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది, అంతే కదా. 2 రోజుల పని. 2 రోజులు కాదు, ఒక పూటలో అయిపోద్దండి. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు సగం మంది మరీ ముసలి వాళ్ళు ఉంటాయి, వీళ్ళు ఇస్తారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేయదా ఇంకా? ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు. వైసీపీ తరఫున 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు గ్రామాల్లో ఉన్నారు. వాళ్ళు కొంతమంది సర్పంచ్లు అయ్యారు, కొంతమంది ఎంపీటీసీలు అయ్యారు, కొంతమంది వార్డు మెంబర్లు అయ్యారు, కొంతమంది జడ్పీటీసీలు అయ్యారు. వీళ్ళెవ్వరికి కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పని లేదండి. అదే కదా, పని లేదు. ఈ వీళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. గ్రామాల్లో తెలుగుదేశం పార్టీతో పోటీ పడి ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్ చేశారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరింట్లో వాళ్ళు కూర్చొని తలుపేసుకొని టీవీ సౌండ్ పెంచి ఏడుస్తున్నారు బయటికి వెళ్ళపడకుండా. ఎందుకు అంటే వాలంటీర్స్ తప్ప వ్యవస్థ పంచాయతీరాజ్ నిర్వీర్యమైంది. ఉద్యోగస్తులకు కూడా పని లేదండి. మీరు గమనిస్తే ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్స్ ఎక్కడంటే సచివాలయంలో, ప్రతి పని వీళ్ళకే షిఫ్ట్ చేస్తున్నారు. కాబట్టి మొత్తం పరిపాలనా వ్యవస్థ నిర్వీర్యమైపోయి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఈరోజు పరిపాలన ఇలా ఉండకూడదు అనే అభిప్రాయంతో ఉన్నారండి. కానీ ఏమైందంటే ఆ గ్రామంలో వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట కోసం వాళ్ళు తెలుగుదేశంలో జాయిన్ అవ్వలేరు, లేకపోతే తెలుగుదేశం నాయకుల కింద పనిచేయలేరు. గ్రామంలో ఉన్న పరిస్థితి వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగుతున్నారు తప్ప ఒకే ఒక ప్రశ్న, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామానికి ఏం చేశారు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. ఒక వైసీపీ పదవిలో ఉన్న నేను రోజు ఇంటిని తిరుగుతాను తిరువూరు పట్టణంలో. ఇంటికి తిరిగేటప్పుడు నాకు మా వాళ్ళు చెప్తారు, ఇది వైసీపీ సర్పంచ్ ఇల్లు, ఇది వైసీపీ ఎంపీటీసీ ఇల్లు, ఇది మున్సిపల్ చైర్మన్ ఇల్లు అనగానే వాళ్ళ దగ్గరికి నేను ఇంకా ఎక్కువ ఉత్సాహంతో వెళ్తా. ఒకరోజు ఇప్పుడు తిరువూరు పట్టణంలో చాలా మంది డ్రైనేజ్ సమస్య గురించి నాకు చెప్తారు. 2 సార్లు నేను డ్రైనేజ్ లో కుర్చీ వేసుకుని, అంటే నా స్వభావం ఏంటంటే సమస్య ఉంటే ఆ సమస్యను అడ్రస్ చేస్తాను, దాని పరిష్కారం కోసం స్పాట్ లో నేను ఎలక్షన్ అయిన తర్వాత చేస్తాను, నేను తర్వాత వస్తానని చెప్పను. కాబట్టి ఒక ఇంటికి వెళ్తుంటే వైసీపీ నాయకులు ఒక అధికార పదవిలో ఉన్నారు. ఏంటండి ఊళ్ళో ఈ వార్డులో డ్రైనేజ్ సమస్య ఉంది అంటే ఆమె నాకు చెప్పింది ఏంటంటే, సార్ నేను ఎవరికి చెప్పుకోవాలి సార్ అంత. నువ్వు నాకు చెప్పావు, నేను ఎవరికి చెప్పండి. కాబట్టి ఈరోజు వైసీపీ పార్టీ రేపొద్దున ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ కుప్పగొలిద్దండి. ఎందుకు కుప్పగొలిద్దంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎమ్మెల్యేలకి పనులు లేవు, మంత్రులకి పనులు లేవు, ఎంపీలకి పనులు లేవు, జిల్లా అధ్యక్షులకి పనులు లేవు. మొత్తం పార్టీ యంత్రాంగం. మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు పార్టీ పరంగా ఎప్పుడు బిజీగా ఉంచుతారు నాయకుల్ని, ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి. కానీ ఈ రోజు వైసీపీ పార్టీని, నేను ఇంతకు ముందే చెప్పాను, వైసీపీని స్థాపించింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీని చంపేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. బాగుంది. సరే, అయితే ఇక్కడ 2 కీలకమైన విషయాలు ఏంటంటే, తిరువూరు నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు గెలవలేదు. సార్ బ్రహ్మాండం గెలిచిందండి. అవునా? 94లో స్వామిదాస్ గారు గెలిచారు, 99లో స్వామిదాస్ గారు గెలిచారు. ఆ తర్వాత ఆయన వరుసగా 3 సార్లు ఓడిపోయారు. గత 4 సార్లుగా ఓడిపోయారు. గడిచిన 4 సార్లుగా తిరువూరులో తెలుగుదేశం పార్టీ ఓడిపోతూ వస్తుంది, వరుస ఓటములు. సో అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు కోరికపూడి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. అక్కడ ఎలా ఉంటుంది అనేది ఒక కీలకమైన అంశంగానే ఉంది. ఈసారి దాన్ని ఈ 4 సార్ల వరుస ఓటముల్ని మార్చి ఆయన గెలుపు బాటలో పెడతారా ఆ తిరువూరులో టీడీపీని అనేది ఒక అంశం ఉంది. రెండవది ఈ జరుగుతున్న హోరాహోరీ పోరు, ఈ కూటమి ఒకవైపు,
వైసీపీ ఒకవైపు జరుగుతున్న హోరాహోరీ పోరు, మూడో వైపు నుంచి కాంగ్రెస్ అండ్ మిత్రపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా ఇతరులు వీళ్ళు కలిశారంటున్నారు. సో అవి ఇంకొక వైపు నుంచి. సో ఈ మొత్తం హోరాహోరీ రణక్షేత్రంలో, ఆంధ్రప్రదేశ్ రణక్షేత్రంలో ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు? సహజంగా శ్రీనివాసరావు గారికి కొంచెం ఈ సర్వేలు ఇటువంటి చేయించడము, చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్లు ఇటువంటి ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడున్న ఎట్ దిస్ మూమెంట్ అంటే ఈ పొత్తులు ఇవన్నీ కలవడం, బీజేపీ కూడా వచ్చి కూటమిలో కలవడం ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, అలాగే వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది అనే అంశంతో పాటు ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, ఇందాక చెప్పినట్టు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆ 4 వర్గాల ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ మనసుల్లో ఎలాంటి ఒపీనియన్ వ్యక్తం అవుతుంది జనంలోకి వెళ్ళినప్పుడు అనేది కూడా మాట. శ్రీనివాసరావు సరే, ఇందాక నేను 2 సార్లు మధ్యలో గెలిచింది నాకు కొంచెం గుర్తులేదు. ఎనివే, వరుసగా 4 సార్లు ఓడిపోయిన తిరువూరులో ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీకి పోటీ చేస్తున్నారు. పార్టీ తరఫున ఆ ఆనవాయితీ మార్చే అనే నమ్మకం ఉందా? నేను వృత్తిరీత్యా నేను ఒక టీచర్ అండి. ఫెయిల్ అయ్యే స్టూడెంట్ని ఏం చేస్తే పాస్ అవుతాడో నాకు తెలుసు. ఆర్డినరీ స్టూడెంట్ని ఏం చేస్తే ఫస్ట్ క్లాస్ వస్తుందో నాకు తెలుసు. ఫస్ట్ క్లాస్ వచ్చే స్టూడెంట్ని ఏం చేస్తే ర్యాంక్ వస్తుందో నాకు తెలుసు. కాబట్టి గత 40 రోజులుగా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిగెత్తుతుంది. కార్యకర్తల్లో 200% మనం గెలుస్తున్నాము, మన పార్టీ గెలుస్తుంది అనే నమ్మకాన్ని నా పని విధానం ద్వారా వాళ్ళకి కలిగించాను. నాయకులందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. అన్నిటికీ మించి గత ఎన్నికల్లో ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారో వాళ్ళందరూ ఈ 5 సంవత్సరాల్లో జరిగిన మోసాన్ని, నష్టాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి అంటే సామాజిక వర్గాల వారీగా కొన్ని సామాజిక వర్గాలు, సరే కొన్ని అంటే నేను దాసేదేముందిలే కానీ మాకు వినపడే దీని ప్రకారం ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం, కృష్ణా జిల్లాలో అంటే కమ్మ అన్నట్టు ఎక్కువ వస్తారు కదా. కమ్మ సామాజిక వర్గంలో మీరు వచ్చినాక పరిస్థితి ఎలా ఉంది అనేది పక్కన పెడితే ఇంతకుముందు ఎందుకో అంత సానుకూలంగా టీడీపీకి లేరు అక్కడ అనేది ఒక టాక్ ఉండింది. అలాగే దళిత వీళ్ళు ఎప్పుడు కొంత ఇదే కదా. సో ఏంటి అసలు అక్కడ టీడీపీకి అక్కడున్న ఇబ్బంది ఏంటి? తిరువూరు నియోజకవర్గంలో టీడీపీకి ఇబ్బంది ఏం లేదండి. పార్టీ చాలా పటిష్టంగా ఉంది. అద్భుతమైన కార్యకర్తలు ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. అయితే వీళ్ళందరి పాత్ర, ఇప్పుడు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ ఏం కోరుకుంటారంటే, ఇప్పుడు మీ ఇంట్లో 10th క్లాస్ చదివే స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, మా వాడు బ్రహ్మాండంగా చదవాలి, బాగా ఎగ్జామ్ రావాలి, మంచి ర్యాంక్ రావాలి అనుకుంటారు. వాళ్ళు కోరుకోగలరు, కానీ చదవాల్సింది ఎవరు? స్టూడెంటే. ఎగ్జామ్ రాయాల్సింది ఎవరు? స్టూడెంటే కదా. అలాగే నాయకులు, కార్యకర్తలు ఎంత తపన పడినా, ఎంత కష్టపడి పనిచేసినా అభ్యర్థి పనితీరే 90% రిజల్ట్ని డిసైడ్ చేస్తుందండి. కాబట్టి తెలుగుదేశం గత 4 సార్లు ఓడిపోవటానికి 99% అభ్యర్థుల కారణం. ఇప్పుడు ఆ 3 సార్లు ఓడిపోయిన వాళ్ళు స్వామిదాస్ గారు ఉన్నారు. ఆయన ఉదయం 11 గంటలకో ఏమో లేస్తాడు. కార్యకర్తలు ఎవరు? ఇప్పుడు వైసీపీ అభ్యర్థి. కాబట్టి ఇంకో విషయం, అక్కడ పార్టీ బలంగా ఉంది అని నేను ఎలా చెప్తున్నానంటే, 4 సార్లు ఓడిపోయారు కదా, ఇందులో 3 సార్లు స్వామిదాస్ గారు ఓడిపోయారు కదా. స్వామిదాస్ గారు ఒకసారి ఓడిపోయింది 265తో, ఇంకోసారి ఓడిపోయింది 1625తో. కాబట్టి ఏ నియోజకవర్గంలోనైనా 2-3 వేల ఓట్ల తేడాతో ఒక అభ్యర్థి ఓడిపోతే అది పార్టీ తప్పు కాదండి, అభ్యర్థి తప్పు. ఏ నియోజకవర్గంలోనైనా 5,000 పైన మెజారిటీతో ఓడిపోతే అక్కడ పార్టీ సమీక్షించుకోవాలి. కాబట్టి 250, ఇందులో ఇంకా విషాదం ఏంటంటే ఆయన 265 ఓట్లతో ఓడిపోయాడు. ఓడిపోయి మరుసటి రోజు ఆయన హైదరాబాద్ వచ్చేసాడు కుటుంబంతో. వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది అక్కడ.
దొంగతనం జరిగితే పోలీసులు వచ్చి ఏం చేశారంటే అసలు ఏమేమి పోయినాయి అని వెతుక్కునే ప్రాసెస్లో ఒక డ్రాయర్ ఓపెన్ చేస్తే ఆ డ్రాయర్లో 500 పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. అంటే 500 మంది ఎంప్లాయీస్ సంతకాలు పెట్టి ఆయనకు ఓటేసి ఆయనకి ఇచ్చారు. ఆయన ఏం చేశాడంటే నాకు 5-6 వేలు మెజారిటీ వస్తుంది, ఇవి నాకు ఎందుకని అక్కడ పెట్టేసి ఆయన వాళ్ళలేదు. మీరు గమనించారు. ఇప్పుడు చెప్పండి, అక్కడ పార్టీ ఓడిపోయిందా? అభ్యర్థి ఓడిపోయాడు అంతే. 500 పోస్టల్ బ్యాలెట్స్ ఇంట్లో పెట్టుకున్నాడు. 265 ఓట్లతో కాంగ్రెస్ మీద ఓడిపోయాడు. కాబట్టి అభ్యర్థుల్లో ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవన విధానం వల్ల కార్యకర్తలు ఎవరిని ఇంటికి రానివ్వరు. అంత అంటే ఆయన కూడా దళితుడే. సరే, ఇక్కడ ఆయన ఒక నిమిషం. కాబట్టి నేను చెప్తున్నానండి, అభ్యర్థి సరైనవాడైతే ఓడిపోయే సీటు కూడా గెలిపిస్తాడండి. అభ్యర్థి సరైనవాడు కాకపోతే గెలిచే సీటు కూడా ఓడిపోతాయి. ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. అందుకే మనం గెలుపుకోరాలి. నేను మీకు ఒక విషయం చెప్తానండి. పాలకొల్లో చిరంజీవి గారు పోటీ చేసినప్పుడు ఓడిపోయినప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని. పాలకొల్లులో హరిరామ్ జోగి గారు అక్కడ ఉండి పోల్ మేనేజ్మెంట్ చూసుకుంటూ అరవింద్ గారికి మినిట్ టు మినిట్ ఫోన్ చేసి ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పినప్పుడు వీళ్ళు పట్టించుకోలేదు. ఆయన ఏమైతే చెప్పారో అవి చేస్తే అక్కడ చిరంజీవి గారు గెలిచేవాళ్ళు. కాబట్టి అభ్యర్థి 99% గెలుపు ఓటములు. ఇప్పుడు పార్టీ వేవ్ ఒకటి, పార్టీ సిద్ధాంతాలు ఒకటి, పార్టీ సోషల్ బేస్ అంటే మీరు ఇందాక అన్నారు కమ్మ సామాజిక వర్గం గురించి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం పార్టీ పెట్టినప్పటి నుంచి ఓన్ చేసుకుందండి. ఏ పార్టీకైనా ఒక సోషల్ బేస్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఇప్పుడు బిఎస్పీ ఉందండి, దళితుల పార్టీ. యూపీలో మీరు ఏ పార్టీ అని తీసుకోండి, సమాజ్వాదీ పార్టీ ఉంది, బీసీల పార్టీ, ఎంఐఎం ఉంది, ముస్లింల కోసం పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ పెట్టింది కమ్మాస్ కోసం కాదు, కానీ పార్టీ పెట్టినప్పుడు ఒక సామాజిక వర్గంగా ఓన్ చేసుకున్నారు. అయితే ఒక పార్టీలో వైసీపీలోనైనా టీడీపీలోనైనా రెడ్లైనా కమ్మైనా కాపైనా ఎవరైనా 90% పార్టీని బతికిస్తారు, పార్టీ కోసం పనిచేస్తారు, ఆస్తులు పోగొట్టుకుంటారు, ప్రాణాలు పోగొట్టుకుంటారు, పార్టీ కోసం బతుకుతారు. 90%. ఓ 10% ఉంటారు, వాళ్ళు పార్టీ మీద బతుకుతారు. 90% పార్టీని బతికిస్తారు ఏ పార్టీలోనైనా, ఒక 10% ఏమో పార్టీ మీద బతుకుతారు. ఈ 10% అంతా సమస్య. దీన్ని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోగలిగితే ఏ పార్టీ అయినా. ఇంకోటి అంబేద్కర్ చెప్పాడు, ఒక కులం పునాదుల మీద ఏమి నిర్మించలేం, ఒక జాతిని నిర్మించలేం. కాబట్టి మనకుండే సామాజిక సమీకరణాల్లో కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వటం వల్ల ఆ పార్టీకి ఆర్థికంగా నైతికంగా బలం వస్తుంది తప్ప ఆ పార్టీ ఇది తెలుసుకున్నవారు ఎవరు తెలుసా? జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని ఏం చేశాడు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో కాస్త బాగా డబ్బున్న కమ్మాస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని తన వైపు లాక్కొని వాళ్ళ చేత 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి 2019లో వినుకొండలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించింది కమ్మాసే. తర్వాత పెదకూరుపాడులో జగన్మోహన్ రెడ్డిని గెలిపించింది కమ్మాసే. నర్సాపేట ఎంపీగా లావకృష్ణదేవరాయని గెలిపించింది. కాబట్టి ఈ కమ్మ సామాజిక వర్గానికి ఉన్న ఆర్థిక వనరుల్ని, వాళ్ళకున్న ఎమోషన్స్ని పోయిన ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. అవును. ఇంకో విషయం ఏంటంటే ఒక అభివృద్ధి చెందిన కులంలో పోటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దళితుల్లో ఎవరైనా కాస్త ప్రోగ్రెసివ్, అభివృద్ధి చెందిన కులంలో పోటీ ఎక్కువ ఉంటుంది, చైతన్యం ఎక్కువ ఉంటుంది. చైతన్యం ఎక్కువ ఉండి పోటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే విభేదాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి నేనేం చేస్తానంటే నాకు కులం కాదండి, నాకు సమాజం. ఆ సమాజంలోని కులాల్ని ఆ సందర్భాన్ని బట్టి ఇప్పుడు నేను మాది కులం, నేను నియోజకవర్గంలో స్పష్టంగా చెప్తున్నా. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలండి, నాతో పోటీ పడలేక వైసీపీ ఏం ప్రచారం చేస్తుందంటే కొలిగిపూడి శ్రీనివాసరావు మాల కులస్తుడు అని ఇంటర్నెట్లో వాళ్ళు పెట్టేశారు. అవునా? అంటే ఏంటి, కొలిగిపూడి శ్రీనివాసరావుని మాదిగలకి దూరం చేయాలని కొలిగిపూడి శ్రీనివాసరావు మాల అని పెట్టేశారు. సాధారణంగా ఇప్పుడు మన ఫోన్లో వాట్సాప్లో ఏమొస్తుంది, మనం 90% నమ్ముతాం. అవును. ఈరోజు నేను ఒక వ్యక్తిగత పని మీద, బ్యాంక్ పని మీద హైదరాబాద్ వచ్చాను. నేను హైదరాబాద్ రాగానే వైసీపీ సోషల్ మీడియాలో ఏం పెట్టిందంటే కొలిపూడి శ్రీనివాసరావుని లోకేష్ పిలిచాడు, వార్నింగ్ ఇచ్చాడు, అభ్యర్థిని మారుస్తున్నారు. అంటే ఈ 40 రోజుల్లో నాకు వ్యతిరేకంగా చెప్పడానికి ఏమీ లేక మీడియాలో
అలాంటి ఏ మీడియా అయితే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తుందో ఆ మీడియా వాళ్ళని ఉపయోగించుకొని ఈ పోస్టులు పెట్టడం తప్ప క్షేత్రస్థాయిలో నాతో పోటీ పెట్టడానికి వైసీపీ అభ్యర్థికి కానీ వైసీపీ నాయకులకు కానీ దమ్ము లేదు. నేను బహిరంగంగా వాళ్ళతో చర్చకు పిలిస్తే నన్ను అవసరస్ చేపించారు. అవును, కాబట్టి తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి 2 విషయాలు చెప్తానండి. ఇప్పుడు తిరువూరు నియోజకవర్గం నాకు నియోజకవర్గం కాదండి. తిరువూరు నా బాధ్యత. నేను పొలిటీషియన్ కూడా కాదు, ఈ రోజు కూడా చెప్తున్నా, అది నాట్ ఏ పొలిటీషియన్. నాకు అర్థమైంది ఏంటంటే సమస్య ఉంటే నేను కనెక్ట్ అవుతా, ఆ సమస్య పరిష్కారం కోసం నేను పనిచేస్తా. ఈ ప్రాసెస్లో ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా నేను ప్రభుత్వ వ్యతిరేక పోరాటం చేస్తున్నప్పుడు నన్ను అన్ని విధాలా టెస్ట్ చేశారు. వీడు ఆర్థికంగా లొంగుతాడా, లేదా వీడికి ఇంకా ఏ బలహీనతలు ఉన్నాయి, వీడు ఎక్కడ దొరుకుతాడు, వీడు భయపడతాడా, అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. ఒకరోజు మన డిబేట్ అయిపోయి వెళ్ళిపోతుంటే పులిహార పెట్టారు. ఎలుకల ముందు కలిపిన పులిహార పెట్టారు. కాబట్టి నాకు స్టూడెంట్ డేస్ నుంచి నాకున్న అదృష్టం ఏంటంటే అన్ని రకాల ప్రోగ్రెసివ్ మూమెంట్స్ లో ఏదో ఒక దశలో నేను పనిచేశాను. రైట్. అయితే ఇక్కడ ఇంకొక ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా నాకు చెప్పాను కదా, నేను నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, ఇంకా అదేదో మొత్తం వాళ్ళందరినీ శరీరంలో నింపేసుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అది ఆయా వర్గాల ప్రజలు మీరు వెళ్ళినప్పుడు ఎలా కనపడుతుంది వాళ్ళ స్పందన? సార్, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి, ఇందాక నేను ఒక మాట చెప్పాను, చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఒక పచ్చి అబద్ధాన్ని నిజం అని ఎదుటి వాళ్ళు నమ్మే విధంగా చెప్పటంలో ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందండి. ఇప్పుడు మనం గతంలో చూసాం, ప్రత్యేక హోదా విషయంలో చూసాం, కోడికత్తి విషయంలో చూసాం, వివేకానంద రెడ్డి హత్య విషయంలో చూసాం, 37 మంది డిఎస్పీ విషయంలో చూసాం. ఇందులో చాలా వరకు నేను కూడా నమ్మాను. కాబట్టి 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతిదీ అబద్ధమే. ఈ 5 ఏళ్లలో ప్రతిదీ మోసమే. అంటే ఏవైతే ఎన్నికల ముందు చెప్పాడో, ఇప్పుడు 10 సంవత్సరాలు ఆయన పోరాటం చేశాడండి. 2009లో తండ్రి చనిపోయిన దగ్గర నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేశాడు, ప్రజల కోసం కాదు. అవును, పదవి కోసం. ఆ 10 ఏళ్ల పోరాటాన్ని చూసిన జనం ఏం చేశారంటే చివరిలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగాడు. తర్వాత రాజశేఖర రెడ్డి పట్ల ఉన్న సానుభూతి కూడా పనిచేసింది. దానికి తోడు ప్రత్యేక హోదా విషయంలో జనంలో ఉన్న ఎమోషన్స్ ని వాడుకున్నాడు. తర్వాత వివేకానంద రెడ్డి హత్యతో రాయలసీమలో నిజంగా ఇది ప్రత్యర్థులే చేశారని నమ్మించాడు. మొన్న కూడా ఏమన్నాడు, వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు అన్నాడు తప్ప 2019లో చెప్పినట్టు పేర్లు చెప్పలేదు. అని ఇప్పుడు చెప్పండి. 5 ఏళ్ల తర్వాత ఇంకోటి, వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఎంత విచారణ చేసిందో పక్కన పెడితే, సిబిఐ కన్నా మీరు, నేను, మన పౌర సమాజంలో కొంతమంది ఇక్కడ కూర్చొని అన్ని కోణాల్లో విచారణ చేశాం. అన్ని కోణాల్లో స్పష్టంగా పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు తెలుసు. కానీ ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, దేవుడికి తెలుసు. అన్నిటికీ మించి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని అంటే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో అబద్ధాలు చెప్తున్నప్పుడు వినే వాళ్ళకి ఆయన పట్ల సానుభూతి ఎవరికైతే ఉందో, ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజం అనే నమ్మే పరిస్థితి. దానికి తోడు అమరావతి మీద కులం ముద్రేశాడు. మరి 5 ఏళ్లలో అమరావతి ఎవరిది అంటే తెలిపోయింది కదా. కాబట్టి 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే ఎస్సీలు ఓటేశారో, ఎస్టీలు ఓటేశారో, బీసీలు ఓటేశారో, మైనార్టీలు ఓటేశారో, వీళ్ళందరూ తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ ఒక విషయం అండి, సెంటిమెంట్ వేరు, కుటుంబ ఆర్థిక ప్రయోజనాలు వేరు. ఇప్పుడు తెలంగాణ కోసం పోరాడిన ఎంతో మంది కేసీఆర్ పరిపాలన చూసిన తర్వాత తెలంగాణకి నష్టం జరుగుతుందని మళ్ళీ ఆయన మీద పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే ముందు సెంటిమెంట్ పనిచేసింది, కానీ అభివృద్ధి ఫలాలు అందకపోతే వాళ్ళే తిరగబడతారు, మళ్ళీ ఇక సెంటిమెంట్ పనిచేయదు. కాబట్టి ఇప్పుడు మీరు అడిగింది ఏంటి, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు. సాధారణంగా నాకు ఊహ తెలిసిన తర్వాత మాలమాదిగ పల్లెల్లో ప్రతి సంవత్సరం ఒక 100 మందికో 50 మందికో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు వస్తాయండి. అవును. ఈ మాలమాదిగ కుల సంఘాల నాయకులు ఉంటారు ప్రతి పల్లెలో, అంబేద్కర్ సంఘాలు ఉంటాయి. వీళ్ళ పని ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్కి వెళ్ళటం, ఏవే పథకాలు ఉన్నాయి, ఏవే అవకాశాలు ఉన్నాయి, గ్రామాలకు రావటం, నిరుద్యోగులు ఎవరు, లేకపోతే ఎవరెవరు లబ్ధిదారులు, ఇక ఇదంతా ఒక నిరంతర ప్రక్రియ.
అది 10 లోన్లు రావచ్చు, 100 లోన్లు రావచ్చు. దీనికి పరాకాష్ట ఏంటంటే జూపిడి ప్రభాకర్ రావు గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇచ్చారు కదా. కాబట్టి గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఆర్థికాభివృద్ధి కోసం, సామాజికాభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసింది. ఇప్పుడు ఆర్థికాభివృద్ధిని గొంతు పిసికి చంపేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే, ఒక పేద కుటుంబం సెంటిమెంట్ కన్నా కూడా ఆ కుటుంబం యొక్క ఈరోజు ఉద్యోగాలు లేక తిరువూరు నియోజకవర్గంలో డిగ్రీ చదివిన వాళ్ళు మిరపకాయలు కోయడానికి వెళ్తున్నారండి, తాపీ పనులకు వెళ్తున్నారండి, కూలి పనులకు వెళ్తున్నారండి. ఇదంతా చూసిన తర్వాత నేను ఏమనుకున్నానంటే, అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ అదే కదా, చేపలు అమ్మడం, మటన్ షాపులు. కాబట్టి ఇందాక మీరు అన్నారే, ఈ మతపరమైన సెంటిమెంటు, లేకపోతే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, ఇవన్నీ క్షేత్రస్థాయిలో పిల్లల ఉద్యోగం లేక కళ్ళ ముందు తిరుగుతుంటే పిల్లల వెనుకబాటుతనం చూస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలు చూస్తారా? అంటే మొదటిసారి మోసపోయారు. మోసపోయిన విషయం ఇక్కడ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటేనండి, అందరు నాయకులకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఇది వైసీపీ ఓటు బ్యాంకు, ఇది టీడీపీ ఓటు బ్యాంకు, ఇది జనసేన ఓటు బ్యాంకు అని. వాస్తవానికి క్షేత్రస్థాయిలో వెళ్తే ఈ ఓటు బ్యాంకులు కాదండి, ప్రజలు వాళ్ళకు జరుగుతున్న లాభాన్ని నష్టాన్ని గుర్తిస్తారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు 1983-84లో 2 సార్లు టీడీపీ గెలిచింది, నాదేంద్ర భాస్కర్ రావు గారి ఎపిసోడ్ తర్వాత. మళ్ళీ 89సరికి కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ 5 ఏళ్లలో టీడీపీ బంపర్ మెజార్టీతో గెలిచింది. మళ్ళీ 2004లో టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ వచ్చింది. మళ్ళీ 2014లో టీడీపీ గెలిచింది. కాబట్టి 150 స్థానాలు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి శాశ్వతం అని భ్రమపడే వాళ్ళకి గతం చూస్తే అర్థమైంది ఏంటంటే 151 కాదండి, 171 వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇంకొకసారి ముఖ్యమంత్రిగా చూడటానికి ఈ రాష్ట్రంలో ఏ వర్గం సిద్ధంగా లేదండి. ఇప్పుడు కూటమి ఏర్పాటైంది కదా, టీడీపీ, జనసేన, బీజేపీ కూడా వచ్చి కలిసింది కదా. కలిసిన తర్వాత ఎలా ఉంది స్పందన? ఎందుకంటే బీజేపీ అనేసరికి కొంత వ్యతిరేకత ఉండింది, మనం కూడా చాలాసార్లు చర్చించాము ఇక్కడ. వైసీపీ మీద ఎలాంటి వ్యతిరేకత ఉందో బీజేపీ మీద కూడా అలాంటి వ్యతిరేకత ఉంది జనంలో అని అనుకునేవాళ్ళం కదా. ఇప్పుడు బీజేపీ వచ్చి కలిసిన తర్వాత కూటమి విషయంలో ప్రజలు ఎలా ఉన్నారు? అసలు కూటమి ఏర్పడే నేపథ్యం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకూడదు అని. అవును, ఈ చెల్లకూడదు అన్నప్పుడు ముందు తెలుగుదేశం పార్టీకి తోడుగా ముందు బయటకు వచ్చింది జనసేన. కాబట్టి కాస్త ముందుగానే తెలుగుదేశం జనసేన ఐక్య కార్యాచరణ ప్రారంభమైంది. అవును, తర్వాత నోటిఫికేషన్ వచ్చే సమయానికి బీజేపీ కూడా వచ్చింది. మరి బీజేపీ కూటమిలో చేరే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం ఏంటంటే, నాకు అర్థమైంది, రేపు ఇక్కడ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేంద్ర సహకారం లేకపోతే అమరావతి నిర్మాణం కానీ, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కానీ ఓపెన్ గానే చెప్పారు కానీ, కాబట్టి కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటం కోసం కూటమిలో బీజేపీ కూడా ఉంటే బాగుంటుంది అనేది ఒక విశాల దృక్పథంతో ఏర్పడిన కూటమి. ఇక్కడ మతపరమైన, ఇప్పుడు దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఏం చెప్తారు, మతం గురించి మాట్లాడతారు, క్రిస్టియన్స్ గురించి మాట్లాడతారు, మైనార్టీల గురించి మాట్లాడతారు. ఒక సాధారణ వ్యక్తి ఇందాక నేను చెప్పినట్టు తన కుటుంబ పరిస్థితి, పిల్లల చదువులు, పిల్లల ఉద్యోగాలు, మార్కెట్లో ధరలు, ఈ ఆర్థిక భారాన్ని, ఆర్థిక పరిస్థితుల్ని 90% దీన్ని చూసి ఓటేస్తారండి. ఎక్కడన్నా 1%, 5%, 10% ఆ రిలీజియస్ ఎమోషన్ అనేది కొంత ఉండొచ్చు. కానీ ఇప్పుడు జరిగే ఎన్నికలు ఒక చారిత్రాత్మక సందర్భంలో జరుగుతున్న ఎన్నికలు. అంటే జగన్మోహన్, ఇంకో విషయం అండి, మీరు చెప్పారు కదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి, వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలకి కార్పొరేషన్ లోన్లు ఆపేశాడు కదా. అంటే ఆపేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తే, మళ్ళీ ఆయనకు అధికారానికి ఇస్తే ఈ కార్పొరేషన్ని ఇక అవసరం లేదు అనే అభిప్రాయం అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజధాని లేదండి, రాజధాని లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు అనుకోండి, ఆయన ఏమనుకుంటాడు, రాజధాని అవసరం లేదు అనుకుంటాడు, ప్రజలు ఏం చేసిందో కరెక్ట్ అనుకుంటాడు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రాజధానిని ఆపేశాడు,
జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని ఆపేశాడు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో ఒక ప్రాజెక్టుకి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అలాగనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి కాపులకి ఎక్కడ కూడా ₹1 లేదు. 27 దళిత సంక్షేమ పథకాలను ఆపేశాడు. బీసీలు చాలా ఆపేశాడు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఆయనకు ఓటేస్తాను ఏమనుకుంటాడంటే నా విధానాలు కరెక్ట్ జనం అనుకుంటున్నారని చెప్పేసి దాన్నే అప్పుడేమైందంటే ఈ పేద వర్గాలు ఇంకా పేదరికం పెరిగింది. ఇప్పుడు రోడ్లు లేవు, ఇప్పుడు తాగడానికి నీళ్లు లేవు, ఇప్పుడు ఉద్యోగాలు లేవు. ఇదే పరిస్థితి కొనసాగితే ఏమైందంటే చాలా మంది అంటున్నారు ఇట్లయితే అడుక్కు తింటారని. అది తప్పండి. ఎందుకంటే అడుక్కు తింటానికని ఏమైనా ఉండాలి కదా, ఆకలి సావులే కాదు అడుక్కు తింటానికని. కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నాను, నేను రాజకీయ కోణంలో కాదు అభివృద్ధి కోణంలో నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కే కాదు ఈ దేశంలో ఏ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉండకూడదు. రైట్. ఇంకొక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఈ సర్వేలు లేకపోతే ఇటువంటి బాగా ఫాలో అవుతుంటారు, కొన్ని సందర్భాలు చేపిస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే ఇప్పుడు కొన్ని సీట్లు రాంగ్ స్టెప్స్ పడినాయని, సపోజ్ నరసాపురం, ఏలూరు, అనపర్తి పార్లమెంట్లో కూడా అనపర్తి లాంటి అసెంబ్లీ ఇవి కొన్ని జరిగినాయి కదా, వీటి ఇంపాక్ట్ ఏదో ఉందని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఓవరాల్గా మీకున్న ఫీడ్బ్యాక్ ఏంటి? ఎన్ని సీట్లు కూటమికి వస్తాయనుకుంటున్నారు పార్లమెంటు, అసెంబ్లీ కూడా? అసెంబ్లీకి సంబంధించి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి 150 దాటుతాయండి. అంటే మీ ఊహ లేకపోతే సర్వేలు అట్లా ఉన్నాయా పల్స్? ఇప్పుడు నేను మొన్నటి వరకు పరిమితంగా జనంలో తిరుగుతూ నాకున్న అవగాహనతో చాలా విషయాలు చెప్పాను. అవును, నేను ఇంకో విషయం చెప్తాను. తెలంగాణ ఎన్నికలు అయిపోయినాక తెలంగాణ ఎన్నికలకి 24 గంటల ముందు 68 సీట్లు వస్తాయని చెప్పాను నేను. ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ ముందు రోజు 68 రావు, సన్నత నగర్ కూకట్పల్లి కాదండి 65 వస్తాయని చెప్పాను. ముందు 68 చెప్పాను, తర్వాత 65 చెప్పాను. ఖచ్చితంగా కాంగ్రెస్ కి 65 వచ్చినాయి. దానికి కారణం ఏంటంటే నాకున్న అవగాహన, నాకు నాలెడ్జ్ ఉందండి. ఈరోజు జనంతో కలిసి తిరుగుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది. నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఈ రెండు కలిసినప్పుడు ఏమైందంటే 100% యాక్యురేట్ 150 దాటుతాయి అంటున్నారు మీరు. 150 దాటతాయి మీ కూటమికి, 150 దాటతాయి. ఇకపోతే మీరు అభ్యర్థుల గురించి అడిగారు. వాస్తవానికి ఏ ఎన్నికలైనా ఏ పార్టీకైనా నేను చెప్తానండి, ఖచ్చితంగా ఇతనికి టికెట్ రావాలి అనుకోని మిస్ అయ్యేవాళ్ళు ఉంటాయి సార్, తప్పదు. అది నేను వదిలేను కానీ 150 అసెంబ్లీ పైన 150 పైన వస్తాయి. దెన్ ఇట్ విల్ బి గ్రేట్. ఇదవుతుంది, ల్యాండ్ మార్క్ ఇదవుతుంది మళ్ళీ ఏపీ. వాట్ అబౌట్ పార్లమెంటు నిన్నటి దాకా ఏమనుకున్నారంటే 24+ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అయితే ఈరోజు షర్మిల గారు ఆమె నిర్ణయం ప్రకటించారు, కడప నుంచి పోటీ చేస్తున్నారని. 25 కూటమికి వస్తాయండి. అక్కడ నిలబడితే అవినాష్ ఓడిపోతాడని 25 కూటమికి వస్తాయండి. రైట్. ఆల్ ది బెస్ట్ శ్రీనివాసరావు గారు. వన్స్ అగైన్ మీరు మీ భవిష్యత్తు కొత్త దీంట్లో